రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్. ప్రధానంగా పత్తి పంటలో దిగుబడి తగ్గిపోవడానికి మేజర్ కారణం మనకు గులాబీ రంగు పురుగు అండి. ఈ గులాబీ రంగు పురుగును నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉంటాయి. అయినప్పటికీ రైతులు సరైన కమిషన్ వాడకపోవడం వల్ల మన యొక్క పత్తి పంట బెట్టకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రైతులు మరింత నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి మార్కెట్లో ఉన్నటువంటి మందులో మీకు దాదాపు ఒక 2-3 డోసులు వాడుకుంటేనే మన యొక్క పత్తి పంటలో ఈ గులాబీ రంగు పురుగు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ డోస్గా ఈ మందులను వాడుకోవాలి. మీకు మరొకసారి చూపిస్తున్నాను. ఇది మనకు మ్యాక్ కంపెనీలో పిటిషన్. దీనిలో టెక్నికల్ మనకు డెల్టా మెథిన్ ఉంటుంది. ఇది మనకు సింగెంటా కంపెనీలో యాంప్లిగో అండి. దీనిలో మనకు లాంబ్డాతో పాటు క్లోరాంత్రనిలిపో టెక్నికల్ ఉంటుంది. ఇక సింగెంటా కంపెనీలో మరొకటి అల్లికా అండి, అక్టారా లిక్విడ్ అయిన లాంబ్డా ఉంటుంది. దాంతోపాటు మనకు గరుడా కంపెనీలో కైట్ అండి. దీనిలో మనకు ఇండెక్స్ క్రాప్తో పాటు అస్టెంపరేట్ ఉంటుంది. మరి ఈ మందులతో పాటు మరికొన్ని మందులు కూడా ఉంటాయి. మరి మీకు చూపించిన మందులో ఏ మందులు మనం సరైన కాంశకాలు వాడుకోవడం వల్ల మన యొక్క పత్తి పంటలో ప్రధానంగా ఈ ఏదైతే గులాబీ రంగు పురుగు ఉందో నివారించుకోవాలంటే మరి ఎలాంటి కాంశం వాడుకోవాలి అనేది ఒక ఫుల్ వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ఎవరైతే రైతులు షార్ట్ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి, రిప్లై ఇస్తాను.